జూన్ నెల 2026 ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి కొన్ని బాధ్యతలు అనేది వీళ్ళ మీద పడుతుంటాయి. లేనిపోయిన బాధలు, లేనిపోయిన చికాకులు. కాబట్టి కుటుంబాన్ని గురించి వీళ్ళు ఎన్నో ఆశలని నిరాశలు చేస్తారు. వీళ్ళ మనసులో ఉన్న ఆశలు, వీళ్ళ మైండ్లో ఉన్న కోరికలు అన్నిటినీ వీళ్ళు దూరం చేస్తారు. కాబట్టి మనస్తత్వం అనేది వీళ్ళకి ఒక రకంగా ఉండదు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా అంత మనస్తత్వం అనేది ఫ్రీగా ఉండదు. మనసు 10 విధానాలుగా మారిపోతుంటుంది. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా భగవంతుడు స్వరూపులు, అంటే ఈశ్వరుడు భక్తులు, ఆ ఈశ్వరుడు కటాక్షం కలిగిన వాళ్ళు. ఆ ఈశ్వరుడు అనేది వీళ్ళకి ఎక్కువగా అవలేలగా వీళ్ళకి సాకారం చేస్తుంటాడు. ఏ విధంగానే సరే కింద పడే టయానికల్లా టక్కన చేయందిస్తాడు. ఆ విధం లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు. మరి ఈ వృషభ రాశి వాళ్ళు విద్యారంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచనలు, అన్ని విధానాలు చాలా బాగుండాయి. వీళ్ళకి విదేశాల్లో కూడా ప్రయాణాలు, విదేశాల్లో చదువులు చాలా వరకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళు మెయిన్గా భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ సమస్యల వలన ఇలా మైండు, మనసు, ఆలోచన విధానము ఒక రకంగా ఉండదు. 10 నిమిషాలు బాగుంటే 15 నిమిషాల్లో వీళ్ళు మారిపోతుంటారు. ఫస్ట్లో ఉండాల్సిన మెమోరీ శక్తి, ఫస్ట్లో ఉండాల్సిన ఆలోచన వాళ్ళకి మధ్యలో ఉండదు. ఎందువల్ల అంటే వాళ్ళ టయాలు అనేది పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందిగా బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి యోగం అనేది రాబోతుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు. కాబట్టి బంధుమిత్రుల నుంచి కొంచెం సహకారం రావాల్సింది. హెల్పింగ్ బంధుమిత్రుల నుంచి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న సహకారము, హెల్పింగు ఎదురవుతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా కావాల్సిన టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి.